ఎస్సీ వర్గీకరణ అంశంపై టీడీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నారు. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై గతంలో టీడీపీ కేసులు పెట్టిందని విమర్శించారు. వర్గీకరణ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారని ఫైర్ అయ్యారు బొత్స. మనం చూసాం, ఈ వర్గీకరణ జరిగినప్పుడైతే ఒక వర్గం అయితే కురుక్షేత్రం పెడితే, ఒక వర్గం అయితే వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే, ఆ రోజు ఉన్న ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళని అరెస్టులు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఏ ఒక్క కులానికి కూడా ఉపకులానికి కూడా నష్టం లేకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరే మేము చేసాం కదా, మీరు తొందరగా చావండి అంటే అది సమంజసం కాదు. దాని మీద చర్చ అంటే చర్చ లేదు, దానికి కావాల్సిన ప్రక్రియ ఏమున్నాయో అవి ఎక్కడ ఎవరికి దాని గురించి లేదు. సింపుల్గా ఒక స్టేట్మెంట్ అంతే తప్ప ఇందులో ఏమి కనిపెట్టే. దీనివల్ల వర్గాలకి మేలు జరుగుతుందా?